మొత్తం నేను చదివిన. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, చాలా ఎమోషనల్ ఉంటది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ టు వాచ్ దిస్. మీకు ఇంకా నాస్టాలజిక్ అనిపిస్తుంది. I request all the youth to watch it so that you'll understand how big Ghantasala garu is, like such a legend he is. నేను ఆ స్క్రిప్ట్ చదవకపోయింటే, దాన్ని వర్క్ చేయకపోయింటే నాకు కూడా అంత తెలియకపోతుండే. బట్ హీస్ అ లెజెండ్ and I'm so glad to work for this film. I wish all the success. Thank you for inviting me. Always for you, sir. I will be always available for you. And all the cast and crew, congratulations being a part of this film. And thank you. Hope everybody would watch and enjoy the film on December 12th. Thank you. బాలాజీ, మన కరి బాలాజీని ఈ సినిమా గురించి పూర్తిగా కష్టం నష్టాలు తెలిసిన నా కరి బాలాజీ గారిని 4 మాటలు చెప్పమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాకు మాట్లాడడం రాదు ఫస్ట్, కానీ ఒకటి చెప్పగలండి, కష్టపడితే సక్సెస్ వస్తుందని ఘంటసాల గారు నిరూపించారు. అలాగే తర్వాత ఆదిత్య, నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడేవాడు. ఆ రోజుల్లోనే ఏదైనా చెప్తుంటే సార్ ఇలా కాదు, అలానే డైలాగ్ విషయంలో కానీ షార్ట్స్ విషయంలో కానీ మంచి మంచి సజెషన్స్ ఇచ్చాడు. అతను ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఆ కష్టం తగ్గట్టుగా ఈరోజు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ఫుల్ ట్రెండింగ్ డైరెక్టర్ గా ఉన్నాడండి. రియలీ గ్రేట్. అలాగే కష్టపడితే 100% సక్సెస్ వస్తుందని వీళ్ళందరూ నిరూపించారు. సో అలాంటి కష్టమే రామారావు గారు పడ్డారు ఈ సినిమా కోసం. ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్ళి షూట్ చేయడానికి కోసం, లేదా ఘంటసాల లాగా ఒక నటుని తీసుకురావడం కోసం. అలాగే వీళ్ళున్న పాత్రలన్నీ మీరు చూస్తే ఆల్రెడీ ఏదైతే జనరల్ గా బయట ఉన్న పాత్రలు చాలా దగ్గరగా ఉంటది. ఇందులో నాకు ఎగ్జాక్ట్ చెప్పడం రావట్లేదు, కానీ చాలా మంది ప్రముఖులు ఉంటారు. ఆ ప్రముఖులందరినీ రామ్ సత్యనారాయణ గారు అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద క్యారెక్టర్ చేశారు. అతనికి ఎగ్జాక్ట్లీ 2 ఫోటోలు చూస్తే మీరు 2 ఒకేలాగా ఉంటాయి. ఇట్లా అందరినీ తీసుకురావడం కోసం చాలా దానికోసం వర్కౌట్ చేసి ఈరోజు నిజంగా సినిమా చూస్తే అందరూ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందండి. అంత గొప్ప వచ్చింది. 50s లో జరిగేది మొత్తం అంతా ఎలాగైతే ఆదిత్య 90s లో జరిగేది మొత్తం అంతా ఎలాగైతే అద్భుతంగా క్యాప్చర్ చేసి మీ అందరూ చూపించాడు, అలాగే 50s లో జరిగేది మొత్తం అంతా ఆయన అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఈ సినిమా అందరూ ఆదరించాలని, మంచి సక్సెస్ వచ్చి ఆయన కష్టానికి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సతీష్ అంతేగా సార్ మాట్లాడతారు సార్, కేసీ గారు మాట్లాడుతున్నారు. మీరే హలో, సభకు నమస్కారం. ఘంటసాల పాటకు నమస్కారం. ఆ పాట ఘంటసాల పాట మంచి పాటగాడు, లేకపోతే గంధర్వ గాయకుడు, అటువంటి చాలా చాలా మొదటి పాటని పరుగులు పెట్టించిన వాడు ఘంటసాల అనే విషయం అందరికీ తెలుసు. మనకి పాట వినగానే, శివుని చూడగానే మనకి కాశీ గుర్తొస్తుంది, వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తొస్తుంది, అలాగే పాట అనగానే ఘంటసాల గుర్తొస్తాడు. అటువంటి ఘంటసాల గొప్ప గాయకుడని అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయం చాలా కొద్ది మందికి తెలుసు. ఆ వ్యక్తిత్వం అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. సినిమా తీశాము. ఘంటసాల మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే కష్టపడి తీయాల్సి వచ్చింది. ఒక దశలో నిరాశ నిస్పృహకు లోనేటప్పటికీ కూడా
మీకు ఒక విషయం చెప్తాను. ఘంటసాల అంత మహోన్నతమైన వ్యక్తి పాత్ర చెయ్యండి అని నేను అడగని నటులు లేరు. పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ అడిగాను, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో నాకు స్వరాభిషేకం చూస్తున్నప్పుడు నేను కృష్ణ చైతన్య చూడడం జరిగింది. ఈయన కొంచెం ఘంటసాల గారి దగ్గరగా ఉంటే ఆయన కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని నేను నటుని కాదు గాయకుడిని అంటే నేను నటింపజేస్తానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఈ సినిమాకి ఘంటసాల పాత్ర జరిగింది. ఆ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు అన్నారు, ఎవరు సెలెక్ట్ చేశారో గాని ఘంటసాలని ఆయన కేసీని పిలుచుకునేవారు. అచ్చు చిన్నప్పుడు ఘంటసాల ఎలా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. సినిమా చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది, ఓ నిజంగా ఘంటసాల అంటే ఈయనే అన్నట్టుగా అతను బాగా పెర్ఫార్మెన్స్ చాలా గొప్పగా చేశారు. తర్వాత ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు అందరూ కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అదే స్పందన సినిమా విడుదలైన తర్వాత December 12th మేము రిలీజ్ చేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే, ఘంటసాలకి కట్టప్పకి సంబంధం ఉంది. అదేంటి ఘంటసాల ఎక్కడ, కట్టప్ప ఎక్కడ, రాజమౌళి గారి కట్టప్ప ఎక్కడ అనుకుంటారు. కానీ ఈ మధ్యనే నాకు ఒక కట్టప్ప ఎదురై ఈ సినిమాని సర్వ విధాల ఆపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నాలు ఫలించకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమా అతని దుష్ట చర్యల దగ్గర నుంచి ఈ సినిమా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇండస్ట్రీ కూడా సహకరించాలని వేడుకుంటున్నాను. ఈ సినిమాకి ముఖ్యంగా చాలా మంది ఈ ప్రముఖులు, సినిమా ప్రముఖులందరూ కూడా స్టేజ్ మీద ఏవో చెప్తా ఉంటారు. నేను రండి 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 అని అడిగిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. పెద్దంబం చేసుకొని నా హీరో, నా ఆదిత్య, కరి బాలాజీ వీళ్ళందరూ రాబట్టి ఈ సభ ఇంత సక్సెస్ అవడానికి కారణం. నన్ను ఎన్ని శక్తులు అడ్డుకున్నా సరే ఈ సినిమా December 12th విడుదల చేస్తున్నాను. దయచేసి మీ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియాగా దీని విస్తృతమైన ప్రచారం చేసి నన్ను ఘంటసాల సినిమాని విజయం. ఘంటసాల గారు కూడా చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు ఇటువంటి కట్టప్పులు ఉండేవారు కారు. ఇప్పుడు కట్టప్పులు అనేవాళ్ళు ప్రవేశించి వెన్నుపోట్లు ఈ సినిమాని ఆపడానికి సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలించకూడదనే విషయాన్ని నేను పత్రికా ముఖంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఘంటసాల గారి జీవితంలో ఎన్ని ఉత్థాన పతనాలు ఆయన ఎదుర్కొన్నారో, ఆ సినీ చిత్ర నిర్మాణంలో రామారావు గారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక స్త్రీకి ప్రసవ వేదన తెలుస్తుంది, అది స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఒక చిత్రం నిర్మించి దర్శకత్వం చేయాలి, మొత్తం బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుని వారు ఎంచుకున్న వారందరితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఎందుకంటే సినిమా అంటే ఆల్మోస్ట్ 21 క్రాఫ్ట్స్ వాళ్ళందరితోటి ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ప్రతి రంగంలోనూ దర్శకుడికి, నిర్మాతకి అభినవేశం ఉండాలి, అభిరుచి ఉండాలి, తపన ఉండాలి. ఇవన్నీ ఈయనకి ఉండడం వల్ల రామారావు గారికి ఉన్న సౌశీల్యత, వినయము, ఆయన చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద పోస్ట్ అది. చాలా అంత కాంపిటేటివ్ ఛాలెంజింగ్ పోస్ట్ లో ఉంటూ ఈ చిత్ర నిర్మాణం చేయడం, ఉద్యోగం ఒక ఛాలెంజ్. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా సవాళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. డబ్బులు ఉండడమే కాదండి, కళాత్మకత, రసాత్మకత, ఆ కళా దృష్టి, అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉండాలి. అవన్నీ ఆయనకి మూర్తిభవించి ఉన్నాయి. ఉన్న వాటిని ఆయన ఎంచుకున్న వాళ్ళతో చక్కటి టీంతో ఆయన సినిమా తీశారు. వారు సినిమా తీస్తున్నప్పుడు మధ్యలో వచ్చినవి, తర్వాత వచ్చిన గొడవలు కూడా నాకు కొన్ని తెలుసు. ఏది ఏమైనా ఆయన గాన గంధర్వుడు ఘంటసాల గారు. ఆయన ఎంత వినయశీలి, ఎంత జ్ఞానం ఉన్నవారు సంగీతంలో.
ప్రపంచ జ్ఞానం అంటే అర్థము ప్రపంచంలో ఉన్నవన్నీ తెలియడం కాదండి. ఆయన పరిధిలో ఆయనకున్నవి చాలా చక్కగా నిరాడంబరంగా వినయంగా అందరితోటి, ఘంటసాల గారు డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్లతో, హీరోలతో, స్వరకర్తలతో, గాయకులతో, ఈవెన్ స్మాల్ టెక్నీషియన్ రిథమ్స్ వాయించే వాళ్ళతో కూడా అందరితో బాబు ఎలా ఉంది, ఇలాగా అలాగా అని మాట్లాడుతూ ఎంతో వినయంతో పైకి ఎదిగిన, హిమోన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఘంటసాల గారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఒక చిత్రం తీయాలంటే ఆల్మోస్ట్ అటువంటి లక్షణాలు ఉండాలండి. రామారావు గారికి అవన్నీ ఉన్నాయి. విత్ యువర్ వండర్ఫుల్ అప్లాజ్ అండ్ క్లాప్స్ ఐ హావ్ సీన్ యూ. పర్సనల్ గా నేను రామారావు గారిని చూశాను. ఆయనకున్న ఓపిక, శ్రద్ధ, వినయము, వినడము, విని అర్థం చేసుకోవడము, పని చేయించడం, అవసరమైతే ఆయన కూడా దిగి చేయడం, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అసలు ఈ పాట గురించి ఆయన పరిశీలించారు. ఘంటసాల గారి పాట గురించి ఆయన చాలా పరిశోధన చేశాకనే అంత అభిమానం పెంచుకున్నారు. నాకు తెలిసి ఆయన సింగర్ కాదండి, రామారావు గారి సింగర్ కాదు. కానీ ఘంటసాల గారి అభిమానం ఎంతవరకు వెళ్ళిందంటే, మేమైతే ఆయన పాటలు పాడుకుంటాం, ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం, December 4th, February 11th ఫంక్షన్స్కి వెళ్తాం. అలా కాదు, ఆయన ఘంటసాల గారిని లోపలికి ఎంబైబ్ చేసుకున్నారు. తానే అని అనుకుని అలాంటి పాత్ర బయటికి ఎలా చెప్పాలని కృష్ణ చైతన్య గారిని ఎంచుకున్నారు. ఇవన్నీ ఒక పరమాత్మ ఇచ్చిన వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అనుకుంటా. ఫైనల్ గా ఘంటసాల గారి పాటల గురించి మేము ఎన్ని స్టేజ్ల మీద చెప్పినా నాకు ఎప్పుడు కొత్తగా చెప్పాలనిపిస్తుంది. రచన, స్వరకల్పన, గానం, చిత్రీకరణ అనే ఈ 4 లైన్స్ ని ఒక ఫోటో కడితే ఘంటసాల గారు 4 ఉంటారు, మధ్యలో ఘంటసాల గారే కనిపిస్తారు. ఎట్లా అంటే, కవి మాటలకి ఈయన, స్వరకర్త స్వరాలకి ఘంటసాల గారు, గానం ఆయన పాడినా వేరే వాళ్ళు పాడినా ఘంటసాల గారి ముద్ర కనిపిస్తుంది. చిత్రీకరణ ఆ పాత్రలో రామారావు గారున్నా, నాగేశ్వరరావు గారున్నా, గుమ్మడి గారి వాట్ ఎవర్ హీ మే బి, ఆ క్యారెక్టర్ కూడా ఘంటసాల గారిలో కనిపిస్తారు. అంత ఫ్రేమ్ లో మధ్యగా ఉండి నేపథ్యంలో ఉన్న వ్యక్తి ఘంటసాల గారు. ఆ నేపథ్యం అంటే వెనకాల ఉండడం, వెనకాలన్న వాడిని ఉన్న ఆయన ముందరికి వచ్చి నటించిన వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చిన గాత్రం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పడిపోతున్న సమయంలో నన్ను వెన్ను తట్టి లేపిన నా బాల్యమిత్రులు భానోజీ రామస్ వలన ఈ సినిమా నేను రిలీజ్ చేయగలుగుతున్నానని ఒక్కసారి ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సర్. నా బాల్యమిత్రుడు, నా వెన్ను పోటు పొడుచుతున్న వాళ్ళని పక్కకు నెట్టి వెన్ను తట్టి భానోజీ రామర్స్ నా బాల్యమిత్రుడు. ఈయన మూలంగానే నేను సినిమా రిలీజ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ మై డియర్. పూర్వం నా చిన్నప్పుడు ఘంటసాల పాటలు లేదే ఏ సినిమా థియేటరు సినిమా మొదలు పెట్టేవారు కాదు. అటువంటి సినిమా మొదలు పెట్టినప్పుడు హే కృష్ణ ముకుంద మురారి, మన వెంకటేశ్వర, ఏడుకొండలవాడ వెంకటరమణ పాటలన్నీ వస్తూ ఉండేవి కదా. అలాగే ఇప్పుడు ఏ బయోపిక్ తీసినా సరే ఘంటసాల బయోపిక్ కానీ అంత బాగుందా అనుకుంటారు. ఆ లెవెల్ కి ఈ బయోపిక్ ఉంటుంది. దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సైతంగా సినిమా థియేటర్లో చూసి మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చెప్పి దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Sai Satish has gone out. I must be grateful to him. He arranged for this press meet. Thank you, my dear people. సాయి సతీష్, నీ గురించే చెప్తున్నా. ఈ చివరిలో తక్కువ సమయంలో నిన్న రాత్రే చెప్పాను ఆయనకి, ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కల్పించి ఐ మస్ట్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ సాయి సతీష్. అతని ఈ సినిమాని పిఆర్ఓగా, నా పిఆర్ఓ, ఈ సినిమాకి పిఆర్ఓ ముందుకు నడిపించి ఈ సినిమాని అందరికీ కూడా చూపించాలని అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.